అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నలేని భూములన్నీ 22లో ఏలో పెట్టిన అధికారం ఎవరిచ్చారు మీకు? అంటే ఒక పేదవాడు, ఒక రైతు, లేకపోతే ఎవరన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులతో కొన్నటువంటి భూములు, తండ్రులు తాతలు పరంపరగా వచ్చినటువంటి ఆస్తులని మీరు 22ఏలో పెట్టి మీరు నెగోషియేషన్ చేస్తారా? 30-40% డిమాండ్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తే అంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? ఏదో ఒకటి. ఇంకోటి చెప్పి ఆయన అఘోరనట శుద్ధ పూజలు. ఇది ఈ భారతదేశ సాంప్రదాయాల ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం మన పవిత్రమైనటువంటి పండుగలే కాకుండా నార్మల్ టైంలలో కూడా దేవుళ్ళని పూజిస్తాం. అదేవిధంగా ముస్లింలు ఖురాన్ని పూజిస్తారు, క్రిస్టియన్లు బైబిల్, అదేవిధంగా గురుద్వారాలలోనూ సర్దార్జీలు చేస్తారు. ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళు చేస్తారు. కొంతమంది అమాయకులు తెలుసో తెలియక మాట్లాడారు మీ పార్టీ వాళ్ళంటే నేను అర్థం చేసుకుంటా. ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఒకవేళ అట్లా మాట్లాడే పరిస్థితి అదే నిజం అనుకుంటే, అదే జరిగితే ఈ దేశం ప్రపంచంలో ప్రభుత్వాలు అధికారాలు పోవుడు కాదు, మనుషులు బతుకుతారా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకు నీ మీద ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోవాలని శూద్ర పూజ చేసిన అనుకో, చచ్చిపోతావా? లేదు, నీ అధికారం మీద నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నేను పూజ చేసేస్తే రేపు నీ అధికారం పోతుందంటే, పోనీ అమాయకంగా కొంతమంది మాట్లాడినంటే అర్థం ఉంది. కానీ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, దాన్ని లింకు చేసి ఫామ్ హౌస్ అంటావు, దాన్ని లింకు చేసి ఇంకోటి అంటూ, వర్ణదేవుడు కరుణించిండంటూ మేమే మొక్కినాం కదా. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగేటప్పుడు మొక్కినాము, మాంకాళి జాతరకు మొక్కినాము. ప్రభుత్వాలు ఉండొచ్చు, ప్రభుత్వాల మీద పోరాటాలు జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు ఎవరైనప్పటికీ, మేమున్నా వాళ్ళు ఉన్నా. కానీ శుద్ర పూజల ద్వారా ఈ ప్రభుత్వం పడిపోవాలని, వర్షాలు రావద్దని, ఈ మనిషి చచ్చిపోవాలని, ఒకవేళ ఇటువంటి జరిగితే ఈ భూ ప్రపంచంలో మనుషులు ఉంటారా? విఘ్నులైనటువంటి ప్రజలు, పురోహితులు, ధర్మాన్ని దేవుళ్ళని నమ్ముకునేటువంటి ఎంతోమంది, యాగాలు యజ్ఞాలను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడవచ్చా లేదా? అసలు ఏదన్నా కానీ అడ్డంగా మాట్లాడడం నేర్చుకోరు. అడ్డంగా మాట్లాడడం, లేకపోతే బూతు మాటలు. కొత్తగా నిన్న మొన్న కమిటీ చూసిన ఎయిట్ స్పీచ్, దాని మీద అన్నట్టు అసెంబ్లీలో బిల్లు పెడతారంట. ఏడికైనా స్టార్ట్ చేయాలో మీరే ఆలోచించుకోండి మీ కమిటీ వాళ్ళు. ఈరోజు హైదరాబాద్ మహానగరం కాకతీయులు నిజాం ప్రభుత్వాల నుంచి పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, గొప్పవాడు గొప్పవాడుగానే ఉన్నాడు. నిన్న మునుగోడులో మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు? పేదోడు పేదోడు లెక్కనే ఉన్నాడు, మీరేమో 100 కోట్ల మీదకి వెళ్ళిపోతారు, 1000 కోట్లు సంపాదిస్తారు అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు మాట్లాడినరు. గా ఇంద్రమ్మ ఇండ్లకు 50 కొర్రీలేదని మీరు మాట్లాడినరు. మేము ఏ రోజు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆత్మ గౌరవం కోసం చెప్పింది, కానీ దాని మీద కేసీఆర్ గారి ఫోటో ఉండాలి, కేసీఆర్ గారి పేరు ఉండాలి కాదు. మీలాగా ప్రతిదానికి అన్నపూర్ణ పేదవాళ్ళకి 5 రూపాయల భోజనం పెడితే నువ్వు చేసిందేం లేదు. కానీ మేం పెట్టింది అన్నపూర్ణ అంటే, మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో తెలుగు వాళ్ళలో కానీ అన్నపూర్ణ అంటే అన్నం అంటారు. నువ్వు వచ్చి ఏం లేదు, ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టేసినావు. పోనీ కొత్తగా ఏమన్నా ఓపెన్ చేసినావా? ఏమీ లేదు. కాబట్టి పేదవాళ్లతో ఆడుకోకండి మీరు. అత్యంతనంట విలువైనటువంటి భూములు అంట 200 కోట్ల రూపాయలకు ఎకరం అంట. మరి మేము కట్టింది ఎక్కడ? 69,000. ఇంకా అక్కడికైనా ముఖ్యమంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు కడతాం అని ఎక్కడ కట్టిన చూపిస్తున్నారు అని పబ్లిక్ని అడుగుతారు. రా, మరి మీరు వస్తారా, మీరు ఎవరినైనా పంపిస్తారా? నేను తీసుకుపోయి చూపిస్తాను.
109 ప్రదేశాలల్లా డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా, దానిలో మనుషులు ఉన్నారా లేదా నేను చూపిస్తా తీసుకుపోయి. మేము పేదవాడు గొప్పగా బతకాలని ఆలోచించినాం. ఏదో ఇల్లు కట్టించుడు కాదు, దానికి కావలసినటువంటి ఆల్ ఫెసిలిటీస్, కరెంటు కానీ, వాటర్ కానీ, పవర్ కానీ తో పాటు రోడ్లు బ్రహ్మాండమైనటువంటి కమర్షియల్ ఏదైతే షాపింగ్ అవన్నీ చేసిచ్చి